లోకంలో ఉన్న రాజ్యాలు, వాటి సింహాసనాలు, వాటిని ఏలు రాజులు ఉన్నా కూడా ఎంతమంది దేవునికి వ్యతిరేకముగా వచ్చినా సరే చివరికి నిలబడేది దేవుని రాజ్యం మాత్రమే. చివరికి శాశ్వతముగా నిలబడేది దేవుని రాజ్యం మాత్రమే. ఆ రాజ్యమునందు దేవుడు తన సింహాసనాన్ని స్థాపించి ఆ రాజ్యమును శాశ్వతముగా ఏలునై ఉన్నాడు మన దేవాతి దేవుడు. ఇప్పుడు అది ప్రారంభమైంది యేసయ్య ద్వారా. అది ఇక కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎంతవరకు కంటిన్యూ అవుతూనే ఉంటుందంటే ఈ లోకంలో ఏ రాజ్యము కూడా ఇక నిలబడదు. ఇప్పుడు మనం ఎన్నో రాజ్యాలు చూస్తున్నాం, అవన్నీ కూడా ఇక మీదట ఉండవు. అవన్నీ కూడా తుదకు నాశనం అయిపోతాయి, తుదకు నిర్మూలమైపోతాయి, తుదకు పడిపోతాయి, తుదకు అవన్నీ కూడా అపజయ పాలవుతాయి. అయితే మన రాజుల రాజు అయిన మన యేసయ్య రాజ్యం మాత్రం, సింహాసనాసీనుడైన మన యేసయ్య మాత్రం, ఆయన రాజ్యం మాత్రం శాశ్వతముగా నిలుచున్నది. ఈ శాశ్వతమైన రాజ్యంలో ఒక సింహాసనం ఉంది. అది శాశ్వతముగా నిలుచు, పరిపాలించు, పాలించు సింహాసనమై ఉంది. ఈ సింహాసనం మన దేవాతి దేవుడైన యేసయ్య రాజాతి రాజుగా పరిపాలించుటకు స్థాపింపబడిన సింహాసనమే ఈ సింహాసనం. దేవాతి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా.